చివరిగా ఆకాశవాణి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఆకాశవాణి అనేది ఆ రోజుల్లో ఒక తేజస్సు అండి, ఉషస్సు. ఈ రోజుల్లో ఆకాశవాణి అంటే తుస్సు. కాకపోతే ఏంటంటే ఎవరెవరన్నా అనుకోని ఉన్నమాట చెప్తున్నాను కదా. తర్వాత నువ్వు కన్న తల్లినే నువ్వు చేస్తున్నావు, కన్న తల్లికే కన్నం పెడుతున్నావు అని కూడా అంటారు. అది కన్న తల్లే కాదంట, కన్న తల్లే కడామ తల్లే. అది ఇప్పుడు కూడా తిండి తింటున్నామంటే అందువల్లే ఆ రిటైర్మెంట్ కానీ అది కానీ ఆ కడామ తల్లే పెడతా ఉంది. కానీ ఆ కడామ తల్లిలో కొన్ని చీడ పురుగులు ఉన్నాయి. ఆ చీడని వదిలించాలంటే ఇప్పుడు వదిలేసి మళ్ళీ మంచి పురుగులు రావాలంటే రావు, అంతే. రాదు, రమ్మంటే రాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వస్తారంటే ఇంపాసిబుల్. ఆ పర్సనాలిటీస్, ఆ యాక్షన్, ఆ యాక్టింగ్ వస్తారు, రారు. అంతకుముందు పాత వాళ్ళు ఉండేవాళ్ళు, మంచి మంచి ఆర్టిస్టులు. ఇంకా మాకన్నా ముందు చిరంజీవిరావు అని, కాశ్యప, వెంకటేశ్వరరావు, కత్తుల కుచ్చిమంచి కుటుంబరావు ముందరే నేను పోయేటప్పుడు ఉన్నారు అంతా. వీళ్ళందరూ ఉండేవాళ్ళు మంచి ఆర్టిస్టులు. ఆ సీతారత్నం చేస్తుంది అబ్బబ్బా. గణపతిను వరకట్టు ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆనాటి తర్వాత కూడా ప్రొడ్యూస్ చేయలేపారు. ఆ వరకట్నం లాంటి నాటకం ఎంత హాస్యం ఉండేది. చిలకమర్తి ఎవరు రాశారు? చీమ వరవిక్రయం కాళకూరు నారాయణరావు. ఏం డైలాగ్ అండి, ఏం చేశాడు ఆ కూర్చుమంచి, ఎంత బాగా చేశాడు. ఆయన ఉన్నాడు మేము పోయేటప్పటికి. నేను పోయేటప్పటికి అక్కడ జాయిన్ 71లో ఉన్నాడు, తర్వాత పోయాడు. మంచి వ్యక్తులు, పెద్దవాళ్ళు అంతా పోయారు. కాకపోతే ఏంటంటే కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మంచి బాగా టాలెంట్ ఉన్నారు, కానీ అవకాశాలు లేవు. ఎక్కడున్నాయి అవకాశాలు? నువ్వు ఎక్కడున్నా అడగదుగుతుంటే ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఆయనకి ఉండాలి కదా పై దీంట్లో కూర్చున్నాయనికి. వాళ్ళకి ఉంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు రజనీకాంతరావు వాళ్ళంతా వాళ్ళు ఒక మ్యూజిషియన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి, ఆర్టిస్ట్ మైండ్ కాబట్టి అందరినీ వాళ్ళు జిజ్ఞాసులు అంతే.